ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి, అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు. 2019లో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం వైపు పోయింది. అందుకే 5 సంవత్సరాలు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణ అక్కర్లా, ఈ ఐడీసీ ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి 1008 లిఫ్ట్లుంటే 161 లిఫ్ట్లు ఈ రోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి, వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 720 కోట్లు ఈ రోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ఈ ప్రభుత్వానికి. అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 14,000 కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో, 18,000 కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి గంతులో గొప్ప ఇవాళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా, ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామనంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుచేతే ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటినన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బుట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలి, 1 సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.